ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు కోవేట్లో ఈ లక్సెస్ గేర్ ఏ విధంగా ఉంటుంది, క్లచ్ ఉంటుందా, లేదంటే మనం మాన్యువల్ మనం ఇంటికాడ 5 గేర్లు బండి ఉంటుంది కదా, 1 2 3 4 అట్లా 5 గేర్లు బండి ఉంటుంది కదా, అట్లా లేకుండా ఇక్కడ కోవేట్లో ఏంటంటే ఎక్కువ రైట్ సైడ్ లేకుండా లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కదా. చూడండి ఒకసారి, లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కదా. మనకు ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ స్టీరింగ్ మనకు ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కోవేట్లో ఏంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. గేర్లు మనకు మాన్యువల్, ఇండియాలో మనకు మాన్యువల్ ఇక్కడ కనబడతా ఉంటాయి మనకు గేర్లు ఏ విధంగా వేసుకోవాలని. ఇక్కడ అట్లా మనకు కూడా ఇండియాలో ఉన్నాయి. మనకేంటంటే ఎక్కువ ఆటోమేటిక్ అనేది తక్కువ కాబట్టి ఇక్కడ కువైట్లో ఎక్కువ ఏంది ఆటోమేటిక్, ఎక్కువ ఆటోమేటిక్. చూడండి, చూపిస్తాను ఒకసారి చూడండి. పి అంటే పిలో ఉంటే ఇటు ఈ విధంగా ఉంటే పార్కింగ్. ఇక్కడ రివర్స్ ఉండదు కదా, ఇది తీసుకొని వచ్చేసి ఈడబెడితే ఇట వెనక్కి లాగితే ఇటు ఈ విధంగా ఇటు వెనక్కి లాగితే రివర్స్ పడుతుంది. రివర్స్ ఎన్ అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ అవుకొస్తుంది కదా, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్లో వేస్తే కన్నా న్యూట్రల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఎస్డి ఉంటుంది కదా, ఈ ప్లస్ ఎస్కు మైనస్ డికి ఈ ప్లస్ అనేది మామూలుగా ఈ ఇట్లా లాగితే కన్నా వీటి వరకు వచ్చేడు ఉంటేనా ముందుకు పోతుంది, ఇట్లా చక్కగా లాగితే కన్నా ముందుకు పోతుంది. ఇంకోటి ఏంటంటే ఎస్ పడితే కన్నా స్పీడ్ ఎక్కువ పోతుంది. ఎస్ అనేది ఇక్కడ మనకు అవుపస్తుంది, ఇక్కడ స్పీడోమీటర్లో ఆడ ఎస్ అని ఇప్పుడు మనం ఇక్కడ ముందుకు పోయేటప్పుడు డి అని అవుపస్తుంది. కొంచెం లాగితే కన్నా ఎస్ అని పడుతుంది. ఎస్ అని పడిందంటే ఎక్కువ స్పీడ్ పోతుంది, బండి ఎక్కువ స్పీడ్ పోతుంది. మామూలుగా అయితే డీలోనే వేసుకొని పోతారు, దీని గురించి ఎవరికి తెలియదు అనమాట ఈ ఎస్ గురించి. ఇది మామూలుగా అయితే ఎక్కువ స్పీడ్ పోతుంది. ఈ ఎస్ లాగినామంటే ఎస్లో పెట్టినామంటే కన్నా ఎస్లో పెట్టిన తర్వాత స్పీడోమీటర్లో మనకి ఎస్ అనేది అవుపడుతుంది. ఆ ఎస్ పెట్టినామంటే కన్నా ఎక్కువ స్పీడ్ పోతుంది. అది ఫ్రెండ్స్, ఈ గేర్ గురించి చూసినారు కదా. స్టీరింగ్ మనకు ఇండియాలో క్లచ్ ఉంటుంది, ఇక్కడ క్లచ్ అనేసి ఇక్కడ క్లచ్ ఉండదు ఈ బండ్లకు. ఓన్లీ బ్రేకు యాక్సిలేటర్, అదే బ్రేకు అదే యాక్సిలేటర్, అది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఈ లక్సెస్ బండ్లకు వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది. మనకైతే వస్తుంది హ్యాండ్ బ్రేక్, మనకి ఇక్కడ వస్తుంది హ్యాండ్ బ్రేక్. ఈ బండ్లకు అట్ట కాదు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వస్తుంది. అది ఫ్రెండ్స్, చూసారు కదా గేర్ ఏ విధంగా వేయాలా అనేసి మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. లైక్ అండ్